దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదములు కలుగునుగాక. టుడేస్ గాడ్స్ ప్రామిస్, దేవుని వాగ్దానం, దేవుడి దినం ఇచ్చే మాట. ఇర్మియా గ్రంథంలో 32వ అధ్యాయము 26-27 అంతటా యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైన ఏదైనా ఉండునా? గమనించండి దేవుని వాక్యాన్ని. మనం దేవుణ్ణి నమ్మడమే కాదు, దేవుడిచ్చిన మాటను నమ్మాలి. మనలో చాలామంది మీ దేవుని నమ్ముతామే కానీ దేవుని మాటను నమ్మం. మన పితరులు అబ్రాహాము, శారా అలాగే చేశారు. దేవుడంటే ఎంతో ప్రేమ, దేవుడంటే ఎంతో మక్కువ, కానీ దేవుని మాట పట్ల అవిశ్వాస్యత, అపనమ్మకం. దేవుడు మన కాలంలో పనిచేయకపోవచ్చు కొన్ని సందర్భాల్లో, కొన్ని విషయాల్లో, కానీ దేవుడిచ్చిన మాట మాత్రం నిశ్చయముగా నెరవేరుస్తాడాయన. మాట తప్పని వాడు. ఆ విషయంలో మనం దేవుని పట్ల జాగ్రత్తగా వ్యవహరించడానికే మనం సిద్ధపడాలి. సర్వ శరీరులకు నేను దేవుడను. చూడండి, సర్వ శరీరులకు దేవుడను అంటే అసలు దేవుడు అనేవాడు ఎలా ఉంటాడు అనే సంగతి మనకు అంతగా ఎక్స్పెక్ట్ చేయం. ఎవరైనా చెప్పాలి, ఒక ఆప్షన్, లేదా మనకై మనం తెలుసుకోవాలి. ఎవరైనా చెప్పినా మనకై మనం తెలుసుకోవాలన్నా కూడా ఆ తెలిసిన విషయాన్ని నమ్మాలి. ఒకసారి మీరు యెషయా గ్రంథం 40వ అధ్యాయములోని ఈ 12వ వాక్య భాగం చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 12వ వాక్యం. తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు? జేనతో ఆకాశముల కొల చూచిన వాడెవడు? భూమిలో నున్న కొలపాత్రలో ఉంచిన వాడెవడు? భూమిలోని మన్ను కొలత పాత్రలో, త్రాసులో పర్వతములను తూచిన వాడెవడు? తూనిక చేత కొండలను తూచిన వాడెవడు? ఈ మాట గమనించండి. పుడిసిటిలో దోసిటి పట్టినప్పుడు అంటే కొంత చిన్న గ్యాప్ ఏర్పడుతుంది, చిన్న గుంతలాగా. అందులో కొన్ని వాటర్ పడతాయి. ఆయన పుడిసిటిలో, తన పుడిసిటిలో జలములను కొలుస్తాడట. ఆయన తన జైనతో ఆకాశాన్ని కొలుస్తాడట. పర్వతములను త్రాసులో చూస్తాడట. నువ్వు నమ్మిన దేవుడు ఎలాంటి వాడో మనకు అంతగా తెలిసినట్టుగా ఉంటుంది, కానీ ఏం తెలియదు. మనం ఎందుకు తెలియదు అంటున్నంటే ఆ వాక్యంకు మనం కనెక్ట్ అవ్వట్లేదు. కనెక్ట్ కావాలి. ఆ వాక్యానికి, వాగ్దానానికి, ఆజ్ఞకు మనం కనెక్ట్ కావాలి. ఆజ్ఞ దీపము, ఉపదేశం మనకు వెలుగు. మనం చదివిన వాక్య భాగంలో సర్వ శరీరులకు, నాట్ ఓన్లీ క్రిస్టియన్స్, అందరికీ అయినా దేవుడు పర్సనల్గా నీకు దేవుడుగా ఉండాలి. నీ జీవితానికి ప్రభుగా ఉండాలి. నీ జీవితంలోని ప్రతిదానికి ఆయన రాజై ఉండాలి. మా తాతలు, మా అమ్మ నాన్న నమ్ముకున్నారు దేవుణ్ణి. మేము చిన్నప్పటి నుంచి మేము పుట్టు క్రైస్తవులమని చెప్పడం కాదు. నీకు ఆయన దేవుడై ఉండాలి. నీవు ఆయనకు కుమారుడివై, కుమార్తెవై ఉండాలి. మీ మధ్య అవినాభావన సంబంధం కలిగి ఉండాలి. అప్పుడు చెప్పగలవు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అని చెప్పగలవు. కేవలం మాటలకే కాదు, మన ఆత్మీయ జీవితంలో క్రియాపూర్వకమైన భక్తి, విశ్వాస జీవితం మనం కలిగి ఉండాలి. ఎవరు ఉన్నారో ఎవరో లేరో కాదు భక్తి, నేను లేదా మీరు ఉండాలి. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన ఏమైనా చేయగలడు. మన పితరులు అబ్రహాము జీవితంలో
శారా జీవితంలో చూడండి ఎంత అద్భుతం చేయగలిగాడు. వారు ఆ జీవితంలో వాళ్ళు ఏమంటారంటే, ఆయన వయసు గతించిన వాడైనను, ఆమె వయసు గతించినదైనను గర్భం దాల్చుటకు శక్తి పొందింది. శారా. హెబ్రీ 11:11 వాక్యం. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు ఎంచుకునేను గనుక ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది కనుక, ఒక డిసైడ్మెంట్ చేసుకుంది కనుక, ఒక ఒప్పందము, ఒక కమిట్మెంట్ చేసుకున్నది కనుక గర్భము దాల్చుటకు శక్తి పొందింది. ఆయన సర్వశరీరులకి కాదు, నీకు నాకు ఆయన దేవుడై ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు. ఈ వాగ్దానం కొరకై స్తుతి చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.